నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా ఉంటుంది. రికార్డింగ్స్ కూడా ఉంటాయి. సో, మీరు ఒకరోజు క్లాస్ మిస్ అయినా టెన్షన్ అవసరం లేదు. సో, ఇప్పుడు చైర్‌తో చూపిస్తాను ఎలా చేయాలి అనేది. వెయిట్ లాస్‌కి చూద్దాము. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఇప్పుడు మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ చాలా మందికి లెఫ్ట్ అండ్ రైట్ బాగా ఎక్కువ వస్తున్నాయి. రిప్రొడక్టివ్ ఆర్గన్స్‌కి సంబంధించిన, రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడైతే మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో, ఫస్ట్ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నామనుకోండి, వెన్ యువర్ హార్మోన్స్ ఆర్ గెటింగ్ బెటర్, అప్పుడు ఆటోమేటికల్లీ బాడీ వెయిట్ లాస్ అనేది మనం చేసింది, మనం తినింది, మనం చేసే ఎక్సర్సైజ్ అన్నీ మంచిగా పడతాయి. సో, యోగా ఇక్కడ బాగా హెల్ప్ చేసేది. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ మన హెల్త్‌ని కంప్లీట్‌గా సెట్ చేస్తూ వెయిట్ లాస్ కూడా చేపిస్తది. పొట్టైనా, ఫ్యాట్ అయినా ఏదైనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన బాడీయే డిసైడ్ చేసుకుంటది ఫ్యాట్ ఎక్కడి నుంచి తీసేయాలి. సో, మనం ఫుల్ బాడీ కంపల్సరీ చేయాలి. మనం ఏదైతే చేస్తున్నామో కొంచెమన్నా మంచి పెట్టండి. దాంతో పాటు మనం ఏం తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాసేపు వాకింగ్ వెళ్ళండి. ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు అమ్మో ఇన్ని చేయాలా ఏంటి, అది చేయాలి, ఇది చేయాలి అనిపిస్తుంది. కానీ ఇవన్నీ నథింగ్. మనం ఒరిజినల్ డే టు డే లైఫ్‌లో చేసుకుంటే ఇవన్నీ పెద్ద పనిలాగా కూడా అనిపించదు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్, ఒక గంట జస్ట్ వీక్లీ 4 or 5 టైమ్స్ యోగా చేయడము అసలు ఏమీ అనిపించదు. అండ్ లైఫ్ స్టైల్ అలా సెట్ చేసుకున్నారనుకోండి, మనం చాలా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటాం. అండ్ సెకండ్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యలో చాలా మంది అసలు లెఫ్ట్ అండ్ రైట్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు ఉగ్గు పెట్టినట్టు అన్ని గ్రెయిన్స్, జొన్నలు, సజ్జలు, పచ్చజొన్నలు, రాగులు, గోధుమలు అన్ని వేయించడము, పట్టించడము, దాంతో ఏదైనా చేసుకొని మల్టీగ్రెయిన్ తీసుకోండి. ఎందుకు ఒక్క గ్రెయిన్‌ది దేనిది దానికి తినండి. మనం ఏదైనా చేస్తే అయితే అత్తి వెళ్తున్నాము, లేదా మొత్తానికి వదిలేస్తున్నాం. మధ్యలో ఒకప్పుడు నుంచి ఎలా తినం, ట్రెడిషనల్ వే ఆఫ్ ఈటింగ్, అలా తింటేనే మంచిగా ఉంటాం. అండ్ ఇప్పుడు అన్ని గ్రెయిన్స్ తిన్నప్పుడు ఏమవుతుంది, మన డైజెషన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అంటే ఒక్కొక్క గ్రెయిన్‌కి ఒక్కో డైజెస్టివ్ ఉంటుంది పవర్. సో, మనం ఇవన్నీ కంబైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాగులు తిన్నారు, అదో 2 గంటల్లో డైజెస్ట్ అవుతుంది. ఇది తిన్నారు, అది 3 గంటలు. ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టినప్పుడు అది ఎంత టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి, అండ్ అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో, అందుకని డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, డైజెషన్ ఎంత ఈజీగా అవుతుందో మెటబాలిజం అంత ఎక్కువ ఉంటుంది, ఈజీగా వెయిట్ తగ్గుతాం. ఓకేనా? సో, అన్నీ ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజ్ కరెక్ట్‌గా చేసుకోండి. ఆసనాస్ బ్రెత్ వర్క్‌తో ప్రాక్టీస్ చేసుకోండి. అందుకే డీప్ బ్రెత్స్‌తో కూడా ఫ్యాట్ లాస్ అవుతాం. ఓకేనా? చైర్ ఫార్వర్డ్ తీసుకొని జస్ట్ స్లోగా రైట్ లెగ్ ఏమో బెండ్ తీసుకోండి. స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని హోల్డ్ చేసుకుంటే మనకు ఫార్వర్డ్ వెళ్తే ఇది ఆనకూడదు. సో, కొంచెం దూరం సెట్ చేసుకొని మనం ఫార్వర్డ్ వెళ్తే పెల్విక్ ఏరియా కూడా ప్రాపర్ స్ట్రెచ్ రావాలి. మళ్ళీ స్లోలీ బ్యాక్ వస్తే ఇలా ఉండాలి. రెడీ? ఇన్హేల్, exhale slowly back. Mali inhale slowly forward. Exhale slowly back. Inhale. Exhale slowly back. ఈ ఫార్వర్డ్ వెళ్తున్నాం చూసారా, ఈ పెల్విక్ ఏరియాకి చాలా చాలా మంచిది. సో, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మంచిది. ఈ పైన థైరాయిడ్కి చాలా మంచిది. ఈ స్ట్రెచ్ అంతా కూడా బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి, టోనింగ్కి మంచిది. సో, ప్రాపర్ తీసుకుని మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇన్హేల్, exhale slowly back. Slowly center తీసుకోండి. రిలాక్స్ తీసుకొని స్లోలీ ఫస్ట్ రైట్ లెగ్ మూవ్ అయ్యే కంటే ముందు స్లోలీ మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. మొత్తం చేతులకి కూడా ఫుల్ స్ట్రెచ్ రానివ్వండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. చేతులకి కూడా చాలా హాయిగా ఉండాలి. మళ్ళీ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇది ఒక 20 రౌండ్స్ తీసుకోండి. లెఫ్ట్ లెగ్ మీద 20 రౌండ్స్, సెంటర్ 20 రౌండ్స్, మళ్ళీ రైట్ లెగ్ మీద కూడా 20 రౌండ్స్. రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ ఫస్ట్ అరేంజ్ చేసుకుని సెట్ చేసుకుని బాడీని. మనకి ఫార్వర్డ్ వెళ్తే సపోర్ట్తో వెళ్ళాలి, మళ్ళీ స్లోగా సపోర్ట్తో బ్యాక్ రండి. రైట్, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్. ఇది కూడా 20 రౌండ్స్ వస్తుంది. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా కాల్ ఫార్వర్డ్ తీసుకొని ఇదే పోస్ట్ మెయింటైన్ చేసి ఈ కాలు ఇక్కడ కానీ చేసేసి 2 కాళ్ళు చైర్ కాళ్ళని పట్టుకొని స్లోగా స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి మళ్ళీ స్లోలీ అప్, slowly forward stretch,
ఇక్కడ కాసేపు ఉంచండి. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ రానివ్వండి. మళ్ళీ స్లోలీ సెంటర్. మళ్ళీ సేమ్ రైట్ లెగ్ మీద కూడా రిపీట్ చేద్దాం. స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని హోల్డ్ చేసుకొని స్లోగా 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. ఇదంతా లాగుతుంది, కామన్, నాకైనా లాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ వచ్చేటప్పుడు అట్లానే ఉంటుంది. సో స్లోగా తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా రిపీట్ చేయండి. బాడీ అంతా కూడా ఫుల్ ఫ్రీగా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ సెంటర్ తీసుకొని స్లోలీ చైర్ మీద కూర్చొని జస్ట్ కాళ్ళ మధ్యలో స్పేస్ ఎక్కువ వచ్చేలా చూసుకోండి. స్లోలీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి, ఫుల్ స్ట్రెచ్ లాగండి. పర్ఫెక్ట్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి, మ్యాక్సిమం బెండ్ ఇవ్వండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్. ఇన్హేల్ స్లోగా పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. వెరీ నైస్. స్లోగా ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ పెంచేసి స్లోలీ మళ్ళీ స్లోగా తగ్గించేసేయండి. జస్ట్ రిలాక్స్ చేసేసి సెంటర్ వచ్చేసి కాళ్ళ మధ్యలో మళ్ళీ నార్మల్ స్పేస్ తీసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి చిన్న స్ట్రెచెస్ తీసేసుకోండి. అప్ ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ఎక్స్హేల్ డౌన్. ఇది ఒక 20 రౌండ్స్ చేసుకొని చిన్న రొటేషన్స్, బాడీకి చిన్న చిన్న వార్మప్స్ ఇచ్చేసి నాకు స్లోలీ లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 అలా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. ఇదన్నీ అయిపోయిన తర్వాత స్లోగా సూర్య నమస్కారాలు ఒక 5 సెట్స్ చేసుకోండి. టైం ఉంటే, టైం లేకపోతే 2 to 3 సెట్స్ తీసుకున్నా సరే ఇంకా ఫుల్ బాడీకి. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మనం కవర్ చేసాం కదా, ఇంకా మొత్తం అందుతుంది ప్రతి దగ్గరికి. కాసేపు ప్రాణాయామం చేసుకోండి, యూ విల్ బి డన్. ఓకేనా? సో ఫుడ్ మీద శ్రద్ధ పెట్టండి, లైఫ్ స్టైల్ మీద శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే మనకి లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండడం కావాలి. ఆటోమేటికలీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది హెల్త్ బాగుండి మనం ఇవన్నీ చేస్తే. సో దేనికి టెన్షన్ తీసుకోకండి. నెక్స్ట్ వీడియోలో ఏం తినాలి అనేది ఒకరోజు, ఇప్పుడు మనకి ఎండలు కొడుతున్నాయి కదా, ఏం తింటే మంచిది, వెయిట్ లాస్తో పాటు కూలింగ్ కూడా ఉండాలి కదా, ఎక్స్ట్రీమ్ హీట్, అవి కూడా చెప్తాను. సో నో టెన్షన్, హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓం నమః.